ధ్రువ వద్దు సేట్ గారు, వెనక్కి రండి. సేట్ గారు నా మాట వినండి. ప్లేగ్ వచ్చింది. ఇది వీడి పాపాలకి ప్రాయశ్చిత్తం. ఆత్మశాంతి కోసం శాస్త్ర ప్రకారం మీరు విధులు చేసేశారు. ఇప్పుడు వీడి పాపం మీకు చుట్టుకుంటుంది సేట్ గారు. అప్పుడు మీకు కూడా ప్లేగు వ్యాధి సోకుతుంది. నేను వాడిని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను, నన్ను వదిలిపెట్టండి. ఇది ఆ భగవంతుడు విధించిన శిక్ష సేట్ గారు. ఇది మీ అబ్బాయికి పడింది, దీన్ని మీ వాడు అనుభవించాల్సిందే. మీరు ఏ జాతి వారో మీరు మర్చిపోవద్దు. ధ్రువ, కళ్ళు తెరువు బాబు. నేను వాడిని వదిలిపెట్టి వెళ్ళలేను బాబు. సేట్ గారు, మీరు కొంచెం గుండె రాయి చేసుకోండి. విధిరాతను ఎవరు మార్చలేరు సేట్ గారు. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. మీరు రండి సేట్ గారు, లేకపోతే మీకు కూడా ప్లేగ్ అంటుకుంటుంది. మీరు ఇలాంటప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారా? ఈ సమయంలో అన్నిటికంటే అవసరమైంది ధ్రువకి చికిత్స చేయించడం. చూడండి సిద్ధాంతి గారు, ఈ రోగాన్ని అడ్డం పెట్టుకుని ఆ భగవంతుడి పేరుని చెడగొట్టద్దు. రండి సేట్ గారు, రండి. వీళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు. రండి, ప్లేగ్ అంటుకుంటుంది సేట్ గారు. మీరు పరిస్థితి అర్థం చేసుకోండి. పదండి సేట్ గారు, పదండి. బాధపడకండి. నానా ధ్రువ, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వీడిని కంబల్లో చుట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్దాం. అమ్మా, చాలా సంతోషం. భీమరావు కుటుంబం నా కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఓ భగవంతుడా, నా బిడ్డను కాపాడు. నీకు నైవేద్యం సమర్పిస్తాను తండ్రి. ఈ ఒక్కసారికి నా కొడుకును కాపాడు తండ్రి. చాలా స్వార్థపరుడు సెటు గారు నువ్వు. మీ జాతి వాళ్ళని ఆసుపత్రికి వెళ్లకుండా మీరు ఆపుతున్నారు. ఇక అప్పుడు ఆ భీమరావు వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీరు ఆ ప్లేగు వ్యాధిగ్రస్తుని ఆ పిల్లవాడి వెనకాల పడమని పంపించారు. మరిప్పుడు వ్యాధిగ్రస్తుడైన మీ అబ్బాయిని ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. ఇప్పుడు ఆపరా? మీ కళ్ళల్లోకి చూస్తేనే తెలుస్తుంది సేటు గారు, ఇప్పుడు ఈ విషయం మీకు సంతోషంగా ఉందని. ఇప్పుడు మీ అబ్బాయి ఆసుపత్రికి వెళ్తున్నాడు కాబట్టి వాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. చూడు కులకర్ణి, ఇది నా వ్యక్తిగత విషయం. ధ్రువ నా కన్న కొడుకు, అది వేరే విషయం. భీమరావు ఇంకా రామ్జీ కలిసి నా కొడుకును మభ్యపెట్టి వాళ్ల వైపుకు తిప్పుకున్నారు. కాని నేను ఇది కూడా మర్చిపోలేను. ఏ సమాజంలో బతుకుతున్నానో దానికి విరుద్ధంగా నడుచుకుని నేను నా ధర్మాన్ని భ్రష్టు పట్టించలేను. నాకు అన్నీ తెలుసు సేటు గారు. నేను ఈ సమాజం గురించి మీకన్నా ఎక్కువగా మీకన్నా బాగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఇదే సమాజానికి సంబంధించిన వాడిని కదా. మనం అందరం ఎంత కుట్లిపరులమో నాకు తెలుసు.
మనం మన అనుకూలాన్ని బట్టి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఇటు కర్ర విరగదు, పాము చావదు. సరే, ఇదంతా పోనివ్వండి. ఒకవేళ మీ మనసులో గాని మెదడులో గాని కొంచెమైనా మానవత్వం అనేది ఉంటే వెంటనే వెళ్ళి ఆ రామ్జీకి, తన కుటుంబానికి ధన్యవాదాలు చెప్పండి. నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలా? అసలు వాడు లేకపోయుంటే ఈరోజు నా కొడుకు ధ్రువ నా దగ్గరే ఉండేవాడు. వాళ్ళందరూ అపరాధులే. నేను వాళ్ళనెవరిని క్షమించను, ఎవరిని కూడా. నువ్వేమంటున్నావు? నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలా? చూడు కులకర్ణి, నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, ఇలాంటి పనికి మాలిన విషయాలు చెప్పొద్దు అని. తెలిసిందా? వెళ్ళ. ఏం మనిషో, ధన్యవాదాలు చెప్పడానికి కూడా నీకు జాతి కులం అడ్డొస్తున్నాయి. అదే ఆ రామ్జీ కుటుంబాన్ని చూడు. వాళ్ళు ప్లేగు వ్యాధిని కూడా లెక్క చేయకుండా నీ కొడుకును మోసుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. త్వరగా తొందరగా రండి. డాక్టర్ గారు, ధ్రువ, డాక్టర్ గారు, డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇక్కడ తెచ్చండి. డాక్టర్ గారు, ఈ అబ్బాయిని చూడండి. ఇతను మీ జాతి వాడే. మీరు ఇతన్ని చూడొచ్చు. మీరు ఇతనికి చికిత్స చేసి ఇతనికి న్యాయం చేయండి డాక్టర్ గారు. వద్దు డాక్టర్, వద్దు. వాడు మన జాతి వాడు కాదు. ఒకప్పుడు మన జాతే, కానీ వీడి దుష్కర్మల వల్ల వీడిని జాతి నుంచి బహిష్కరించాం. ఇప్పుడు వీడు తక్కువ జాతిలో కలిసిపోయాడు. అందుకని మీరు వాడిని ముట్టుకోవద్దు. వాడిని ఆ జాతుల్లో చూసుకుంటారులే. వాళ్లే చూసుకుంటున్నారు. నేను కేవలం వీళ్ళకి ఇంజెక్షన్ ఇస్తున్నాను. అలాగే నేను శుద్ధీకరణ కూడా చేసుకుంటాను. తప్పకోండి. తప్పకండి. తప్పక చూడు డాక్టర్, ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇక నుంచి చేయొద్దు. తెలిసిందా? ఒక పక్క వీడి ప్రాణం పోతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? వదిలే భీమ్, వీళ్ళందరూ ఇలా మాట్లాడటానికి పుట్టారు. నేను చూస్తా. ఇంజెక్షన్ నేను ఇస్తాను. అది సాధ్యం కాదు రామ్జీ. వీళ్ళిక్కడ ఉండగా మీరు ఇంజెక్షన్ ఇవ్వడం కుదరదు. నేను కొన్ని బిళ్ళలు ఇస్తాను, వాటిని ఇతనికి ఇవ్వు. అదృష్టం ఉంటే బతుకుతాడు. వెళ్ళు, తొందరగా వెళ్ళు. పురంజన్, ఒక మంచం ఏర్పాటు చేయి. నిజంగా మీరిద్దరూ చాలా బాగా బాజా వాయించారు. ఇప్పుడు మేమందరము చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు మా వెంట బొంబాయికి ధ్రువ వస్తాడు. మీ పెద్దన్నయ్య బాలా ధ్రువ కంటే 1,00,000 రెట్లు మంచిగా బాజా వాయిస్తాడు. ఇక ఈ విషయం మాకే కాదు, ఇంగ్లీష్ ఆఫీసర్ కూడా బాగా తెలుసు. భీంబాబు, పట్టుకో. ఇంకా ముందుకు రా. భీమాబాయ్, కొంచెం మంచినీళ్ళు తీసుకురా.
బాలా బాలా నువ్వు ఆసుపత్రికి వెళ్ళొచ్చావా? ఆ? నా కొడుకు ధ్రువను చూసావా? వాడి ఆరోగ్యం ఎలా ఉంది? చెప్పు, చెప్పవేంటి బాలా? అడ్డదారిలో పంపించారుగా వాడిని బొంబాయి. ప్లేగ్ వచ్చిందిగా వాడికి. నువ్వే వెళ్ళి చూసుకో, చచ్చాడో బతుకున్నాడు. నన్నెందుకు అడుగుతున్నావు? నీకసలు మానవత్వం అనేదే లేదా? వాడు నీతో పాటు బాజా వాయించేవాడుగా. నువ్వింత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు? అవును, వాయించేవాడు. కానీ ఇప్పుడు వాడు ఇంగ్లీష్ వాళ్ళతో కలిసి ఇంగ్లీష్ బ్యాండ్ వాయిస్తున్నాడు. న్యాయంగా వెళ్లాల్సింది నేను, కానీ ఇక్కడే ఉండిపోయాను. అప్పుడు నీకు మానవత్వం గుర్తురాలేదా? జాతిని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో పంపించారు వాడిని. మరి ఇప్పుడు స్వయంగా వెళ్ళి ఎందుకు చూడవు? ఈ సమాజం వల్ల, జాతి వల్ల ఏం లాభం? నిన్ను సొంత కొడుకు దగ్గరకు వెళ్లకుండా ఆపుతుంది. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. వెళ్ళండి. ధ్రువ కళ్ళు తెరువు బాబు. బాబు ధ్రువ కళ్ళు తెరువు. నాన్న, ఏమైంది ధ్రువకి? ధ్రువ బానే ఉన్నాడా? డాక్టర్ గారు, డాక్టర్ గారు! అబ్బాయి కళ్ళు తెరవడం లేదు. ఇతను బ్రతకడం చాలా కష్టం రామ్జీ. డాక్టర్ గారు, మీ డాక్టర్ కదా, తొందరగా ఏదైనా చెయ్యండి. వద్దు డాక్టర్, నువ్వు వాడిని అంటుకోవద్దు. చూడు, సేట్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఈయన కన్న తండ్రి అయ్యుండి కూడా సమాజం మరియు ధర్మం గౌరవం కోసం ఇదంతా చూడగలిగినప్పుడు నువ్వు కూడా కేవలం చూడాలంతే, అంటుకోకూడదు. డాక్టర్ గారు, బాలన్నయ్య, నువ్వు ఇక్కడ కూర్చున్నావా? పాపం ధ్రువ ఇంకా బతకడంట. రా అన్నయ్య, ఇక వాడిని క్షమించు. బాలన్నయ్య ఇంకా ధ్రువ ఎంతసేపు బతకలేకపోవచ్చు అనుకుంటా. బహుశా వాడు ఊరికి తిరిగి వచ్చింది నేను క్షమాపణ అడగడానికే అనుకుంటా. బాలన్నయ్య, ధ్రువ మన తమ్ముడు కాదు, కానీ తమ్ముడు కంటే తక్కువేం కాదు. వాడు నిన్ను గురువుగా భావిస్తాడు. ఒకవేళ వాడికి తెలుసుంటే వాళ్ళ నాన్న వాడిని మోసం చేసి పంపించాడని, అప్పుడు వాడు బొంబాయి వెళ్ళేవాడే కాదు. బాలన్నయ్య, బాలన్నయ్య, నీది ఇంత చిన్న మనసా? అంటే నువ్వు వాడు తండ్రి చేసిన దానికి వాడిని శిక్షిస్తున్నావా? బాలన్నయ్య, పద. పాపం ధ్రువ ఇంకా బతకడంట. బాలన్నయ్య, రా అన్నయ్య. అరే బాలన్నయ్య, బాలన్నయ్య! నిజంగా విచిత్రం ధ్రువ. నీ జీవితం అందరికంటే భిన్నం. అవును, నాకెప్పుడు చిత్ర విచిత్రమైన విషయాలు జరుగుతాయి. ఈ చెట్టు చూస్తున్నావా? ఏముంది దీంట్లో? నా ప్రాణం. తెలుసా బాలన్నయ్య, నేను చిన్నగా ఉన్నప్పుడు
నాకు అరుదుగా అనారోగ్యం చేసేదంట. కానీ ఎప్పుడైనా అనారోగ్యం చేస్తే చాలా ఎక్కువగా చేసేదంట. వైద్యులు కూడా నమ్మకం వదిలేసేవారంట. కానీ మా అమ్మ చేదుగా ఉండే ఈ వేప చెట్టు ఆకుల్ని పసుపుని కలిపి నూరి నా ఛాతిపైన రాసేదంట. దానితో నేను వెంటనే కోలుకునేవాడినంట. అప్పుడు మీ అమ్మగారు ఏమనేవారు? మా అమ్మ అనేది నా గుండె మంచిది ఇంకా బలహీనమైనదంట. అప్పుడు ఈ చేదాకులు నా మంచి మనసుకి కాస్త సహాయం చేసి ఉండొచ్చు. ఇంకా పసుపు నా బలహీనమైన గుండెని దృఢంగా. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ లేపనంలో మా అమ్మ ప్రేమ కలిపి రాసేదని, అందుకే నాకు తగ్గిపోయేదని. అయ్యుండొచ్చు. అమ్మలందరి దగ్గర పిల్లలకి ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి. అలాగే మా అమ్మ నాకు కళ్ళం తినిపించేది. ధ్రువ లేగు, నువ్వు బొంబాయి వెళ్ళాలిగా. ఇంగ్లీష్ బ్యాండ్ కూడా వాయించాలిగా. నువ్వు లేగు. ధ్రువ ఎందుకు లెగవడం లేదు? నువ్వు చెప్పమ్మా వాడికి లెగవమని. నాన్న డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళారుగా, ఆయన వచ్చి చూస్తారు. నువ్వు కంగారు పడుకో, మన ధ్రువ లేస్తాడు. ఆనంద్, పసుపు ఇవ్వు. అలా చేస్తాండి, వచ్చి త్వరగా ఇవ్వు. ధ్రువ వాళ్ళ అమ్మ కూడా ఇలాగే చేసేది. భగవంతుడా, దీనితోనైనా ధ్రువ కోలుకోవాలి. ఇప్పుడు వీడేదో కొత్త నాటకం ఆడుతున్నాడు. ఏదో చేస్తున్నాడు, చెయ్యి నువ్వు. భగవంతుడా, ఏదో ఒక విధంగా నా ధ్రువని కాపాడు తండ్రి. ఇదిగో ధ్రువ, ధ్రువ లేగురా, ధ్రువ లేగు. సరే, ఇది చెప్పు నాకు. ఇంగ్లీష్ బ్యాండ్ ఎలా వాయిస్తారో చెప్పు ధ్రువ. మన బ్యాండ్కి వాళ్ళ బ్యాండ్కి తేడా ఏంటి చెప్పు ధ్రువ. నువ్వు ఆ విషయాలన్నీ నాకు చెప్పాలి కదా. చెప్పు ధ్రువ, లెగు. లెగరా, నువ్వు నన్ను ఎలా వదిలి వెళ్తావు? లెగు, లెగు ధ్రువ. మీ అమ్మ నేతన్నావుగా, నీ మనసు బలహీనమైనదని మంచిదని. ఇదిగో లేపనం కూడా రాశా నేను. ఇప్పుడు నీ మనసు చేదుగా మారుతుంది. పసుపు కూడా రాశాను. నీ మనసు దృఢంగా అవుతుంది. ఇప్పుడైనా లెగు ధ్రువ. మీ నాన్న జాతి పేరు చెప్పి మోసం చేసి నేను బొంబాయి పంపించాడు. కానీ మన ఇద్దరి మధ్య ఎలాంటి జాతి భేదాలు లేవుగా. లెగు ధ్రువ. ఇప్పుడు నేను అందరికీ నిరూపించాల్సింది కూడా. నేను నీతో పాటు బొంబాయిలో ఇంగ్లీష్ బ్యాండ్ వాయిస్తానని.
లెగు ధ్రువ లెగు.